సార్ మీరు, మేము చూసిన సుభాష్ సార్ మీరు. ఇందాక ఒక వీడియో కనిపించింది. అప్పట్లో మా అల్లూరి సార్ మీరు, మా భగత్ సింగ్ సార్ మీరు అంటూ మాట్లాడిన అమ్మాయి ఇప్పుడు చాలా నిరాశగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నిజంగా అప్పట్లో నవ్వుకున్నాం కానీ ఇప్పుడు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. సొంత కెరీర్లని పక్కన పెట్టి మరీ ఏదో అద్భుతం జరగబోతోంది అన్నంతగా నమ్మి పొలిటీషియన్ల ఫాలోవర్లుగా మారిపోతున్న పిల్లలు నెమ్మదిగా రియాలిటీలోకి వచ్చేసరికి ఏమైపోతారా అని అనిపించింది. మార్పు కోసమే ఊహిస్తారు వాళ్ళు. పై ఊహలతో ఒకే వ్యక్తి ఈ సమాజాన్ని మార్చేస్తాడని నమ్మేస్తారు. ఒకవేళ అతను నిజంగా మంచి చేయాలనే ఆలోచనలోనే ఉన్నా ఇన్నేళ్లుగా తయారైన సిస్టమ్ అతన్ని మార్చేస్తుందన్న చిన్న విషయాన్ని మర్చిపోతారు. అదొక కీలుబొమ్మ అన్న నిజాన్ని అంగీకరించలేక నిరాశ పడిపోతారు. ఎగ్జాంపుల్, వేల మంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు, కేంద్ర నిఘా వర్గాలు నాకు రిపోర్ట్ ఇచ్చాయి అన్నాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకి ముందు. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి కేంద్ర నిఘా వర్గాలు రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నాయి అనే ఆలోచన కూడా లేకుండా చాలా మంది నమ్మేశారు. అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలోనూ ఆ తల్లి నమ్మింది, అతన్ని కలిసింది. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ పెద్ద క్యాంపెయిన్ చేసిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. పవన్ ఈ విషయంలో నిస్సహాయుడా లేక నిర్లక్ష్యంగా ఉన్నాడా? గతంలో కూడా మన రాష్ట్రంలోనే జరిగిన అయేషా మీరా కేసు అలాగే వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని వేల కేసులు అదే దారి పట్టాయి. రాజకీయ రంగు పులుపుకున్న కేసులు ప్రభుత్వాలనే మార్చే స్థాయిలో మీడియాకి ఎక్కాయి. కానీ ఎన్ని కేసుల్లో నిజంగా న్యాయం జరుగుతున్నదన్నది అనుమానంగానే ఉంది. అధికారం వచ్చేదాకా బాధితురాలి పేరు పదే అన్ని సభల్లోనూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆ అయేషా మీరా లాగానే ఇప్పుడు సుగాలి ప్రీతిని మర్చిపోతారా? లేదంటే ఇప్పటికైనా ఆమె కుటుంబ సభ్యులకు ఊరట కలుగుతుందా? సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడేలా మన న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఒక పెద్ద ప్లాన్ తోటి జనాలను ఏదో శాసిస్తాము అన్న హీరోయిక్ లెవెల్లో వచ్చి ఈరోజు చివరికి కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి పాపం చాలా అమాయకమైనటువంటి ప్రజల జీవితాన్ని రోడ్డు మీద పెట్టేటటువంటి పాలన సాగిస్తూ ఉన్నారు.